ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని, జయాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. అలాగా 16వ తారీఖు నుండి 16/1/2025 నుండి 31/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని. అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క మంత్రనామ జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను, తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మీనరాశి వారు పుష్యమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వలన ఒకవైపు ఏలనాటి శని దోషం తొలగించుకొని, వ్యయంలో శని దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి, విజయానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగనే మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం, ఒకవైపు ఏలనాటి శని యొక్క ప్రభావం ఉండడం వలన శత్రువులు అధికంగా పొంచి ఉంటారు, కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ వీరికి శనికంతా కూడా తీరిక ఇవ్వకుండా పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, ఇంట్లో వాళ్ళు వీళ్ళను ఎప్పుడూ కూడా సతాయిస్తూ ఉంటారు. కారణం ఏమిటయ్యానకంటే మీకు స్వేచ్ఛనిస్తే మమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో అని చెప్పి వారి భయం. కానీ కష్టపడి పనిచేయడం, ధర్మంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం, వేలకు తిండి, వేలకు నిద్ర, తగు వ్యాయామం, సూర్య నమస్కారాలు ఆచరించడం వలన మీనరాశి వారికి ప్రశాంతతను ఏర్పాటు చేసుకోగలగాలి. లేకపోతే ఆ కొద్దిపాటి ప్రశాంతతను కూడా బంధువులని, మిత్రులని, స్నేహితులని సద్వినియోగపరుచుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే తృతీయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులు, గురువులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు అందరూ కూడా మీపై ఆధారపడుతున్నారని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా సంతాన స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, అన్నింటా విజయ ప్రయత్నం చేయడానికి ఇది చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా కేతు సంచార స్థితి, ఏడాది తర్వాత బుధుడు, ఏడాది తర్వాత రవి భగవానుడు ఏకాదశ స్థానంలో సంచారం చేయడము యోగదాయకం. వ్యయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోండి. అదే కాకుండా ఒకవైపు ఏలనాటి శని, వ్యయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల తెల్లటి గుమ్మడికాయను కట్ చేసి కుష్మాండ దీపాన్ని పెట్టి కాళభైరవ స్వామి స్వాగతం పలికి తెల్లవారిన తర్వాత ప్రవహించే నీటిలో కానీ తెల్లజిరుడు వృక్షంలో పెట్టడం వల్ల వీరికి యోగదాయకం. ఇన్ని లక్షల వీడియోలలో ఈ వీడియో మీనరాశి వారు చూస్తున్నారు అన్నట్టయితే కష్టాలకు ఈరోజు నుంచి ఫుల్ స్టాప్ పెడుతూ కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామికి స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము
మీకు యోగదాయకం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమాల్లో పనిచేసే వారందరికీ కూడా ఈ భగవంతుడి సేవ అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి.